మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మిధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కోడిగుడ్డు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే. అంటే మధ్యాహ్నం భోజనం ఏంటంటే చదువు మిధ్యాహ్నం అయిపోయిందట. నీ ప్రాస కోసం తప్పుడు కోతలకు వస్తావా గరికపాటి నరసింహారావు? ఎందుకు ఈ వయసు వచ్చిన తర్వాత విలువ పోగొట్టుకుంటారు మీలాంటి వాళ్ళందరూ? జీవితం అంతా మంచి పేరు తెచ్చుకుంటారు, చివరి దశకు వచ్చేటప్పటికి దాన్ని నాశనం చేసుకుంటారు, మా అందరి చేత తిట్టించుకుంటారు. ఇదేం దౌర్భాగ్యమో నాకు ఇప్పటికీ పడుతుంది కదా. మీరు చిన్నపిల్లల మీద చేసిన కామెంట్స్ క్షమాపణ చెప్పకపోతే ఈ లోకం మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు గరికపాటి నరసింహారావు. మీరు చెప్పింది ప్రవచనాలు కాదు, తప్పుడు కోతలు. పిల్లల మీద మీరు కూసిన కోతల్ని ఎప్పటికీ మిమ్మల్ని క్షమించరు. ఏమంటారు, గుడ్డ గాడిది గుడ్డ. నీ భాష మీద నీ ప్రాస కోసం ఏం కూసావో తెలుసా? నీ నోటి నుంచి ప్రవచనాలు వచ్చిన ఆ నోటి నుంచి ఎంత దరిద్రమైన మాటలు వచ్చాయో తెలుసా అండి? పిల్లల కడుపు నింపే గుడ్డు నీకు గాడిద గుడ్డులా కనపడిందా? మధ్యాహ్న భోజనం కాస్త మిథ్యాహ్నం అయిందా? ఎంతమంది పిల్లల కడుపు నింపుతుందో తెలుసా మధ్యాహ్న భోజనం అనేది? మిడ్ డే మీల్స్ కాన్సెప్ట్ అని అసలు ఎందుకు పెట్టారో తెలుసా నీకు? సుప్రీంకోర్టు మిడ్ డే మీల్స్ గురించి ఏం చెప్పిందో తెలుసా? ఈ మధ్యాహ్న భోజనం తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడానికి వచ్చే పిల్లల సంఖ్య ఎంత పెరిగిందో నీకు లెక్కలేమన్నా తెలుసా? ఏమన్నా తెలుసా? తర్వాత ఈ మధ్యాహ్నం భోజనం ద్వారా ఎంతమంది పిల్లలకు కడుపు నిండుతుందో నీకేమన్నా తెలుసా? స్కూల్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయి, ఇంతకుముందు ఇష్టం వచ్చిన 1, 2 తరగతులు చదవగానే తల్లిదండ్రులు వాళ్ళని స్కూల్ మానిపించేసేవాడు. కానీ భోజనం పెట్టిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు. ఆ సంగతి నీకేమన్నా తెలుసా? అలా మధ్యాహ్నం పెట్టి ఆ పౌష్టికాహారమే ఆ పిల్లల కడుపు నింపుతోందన్న విషయం నీకేమన్నా తెలుసా? తర్వాత ఇంతకుముందు పేద కుటుంబాలు పిల్లల్ని పనులకు తీసుకెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు పొలం పనులకి, వాళ్ళు పనిచేసే పరిశ్రమల్లోకి తీసుకెళ్ళిపోయారు. చదువు అవసరం లేదు, చదివించడానికి మా దగ్గర పుస్తకాలు కొనడానికి డబ్బులు లేవు, యూనిఫామ్ కొనడానికి మా దగ్గర డబ్బులు లేవు, చదివించే స్తోమత మాకు లేదు, మాకొద్దు, మేము పనికి పంపించుకుంటే రోజుకు ఒక 50 రూపాయలు వస్తాయని పనికి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అలాంటిది మిడ్ డే మీల్ స్కీమ్ లాంటిది పెట్టిన తర్వాత బాల కార్మిక వ్యవస్థ చాలా వరకు తగ్గిందని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గతంలో కామెంట్ చేశారు. సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. అది మీకు ప్రాస కోసం ఇలాంటి తప్పుడు మాట్లాడేది ఎందుకంటే మీ మీద ఎంత గౌరవం పోగొట్టుకుంటారు గరికపాటి నరసింహారావు? మరి పసిపిల్లల మీద అండి, పేదల పొట్ట గురించి, పేద పిల్లల పొట్ట గురించి మీరు ఎంత దారుణంగా మాట్లాడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గరికపాటి నరసింహ. ఇంకా ఏమంటున్నారు, దాని కంటిన్యూషన్ చూడండి. మాస్టర్ తినేసాడు, ఇంక వీడు చదివేందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటండి? వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కి కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో భోజనం ఎందుకు పెట్టాలి, అందులో గుడ్డు ఎందుకు పెట్టాలి? గుడ్డు ఎందుకు పెడతారండి? పౌష్టికాహారం అండి. గుడ్డులో ఎంత పోషకాహారం ఉంటుందో తెలుసా అండి? పేద పిల్లలు ఇంట్లో ఈ రోజు కూడా గంజన్నం తినేవాళ్ళు బోడు మంది ఉన్నారండి, పచ్చడి మెతుకులు తినేవాళ్ళు బోడు మంది ఉన్నారండి. పౌష్టికాహారం లేక పిల్లల్లో రక్తహీనత సమస్యలతో ఆడపిల్లలు ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారండి. తెలుసా మీకేంది? కడుపు నిండిన మాటలు చెప్పకండి మీరు గరికపాటి నరసింహారావు. కడుపు నిండని వాళ్ళ మాటలని వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తే మీకేమన్నా తెలుస్తుందండి. రెండోది, వీళ్ళందరికీ భోజనాలు ఎందుకు, వీళ్ళందరికీ యూనిఫామ్లు ఎందుకు, వీళ్ళందరికీ పుస్తకాలు ఎందుకు, అన్నీ ఇస్తే శోభనంకి పెళ్లి కొడుకులాగా ఎక్కి కూర్చుంటాడట. బా, ఏమి కంపారిజన్ అండి గరికపాటి నరసింహారావు, ఏమి కంపారిజన్ అండి? పసిపిల్లల్ని పేద పిల్లల్ని ఈ రకంగా శోభనం పెళ్లి కొడుకులతో లాగా పోలుస్తావా? శోభనం పెళ్లి కొడుకు అంటే ఎవడో తెలుసా అండి? శోభనం పెళ్లి కొడుకు అంటే పక్కన అందమైన అమ్మాయిని భార్యగా పెళ్లి చేసుకుని ఇద్దరు కూడా ముస్తాబయ్యి పక్కన అగరబత్తీలు పొగొస్తూ ఉంటే ఆ పక్క రకరకాల ఫ్రూట్స్, ఈ పక్క పాలు పళ్ళు స్వీట్లు ఇవన్నీ పెట్టి సంసారం చేయటానికి వాళ్ళిద్దరు సిద్ధమైనాడు. జీవితంలో దాంపత్య జీవితంలో ఒక అడుగు పెడుతూ వాళ్ళిద్దరూ సంసారం ఆ రోజు నుంచి మొదలు పెడుతూ ఉన్నారండి. అర్థమైందా? అది శోభనం పెళ్లి కొడుకు అంటే. ఆ రోజు అందంగా అలంకరించిన మల్లెపూలతో పూర్తిగా నింపేసిన మంచం మీద పడుకుని భార్య కోసం భార్యని కౌగులించుకునేది, అది శోభనంకి పెళ్లి కొడుకు అంటారండి. మీరు మరి శోభనం అయిందో లేదో నాకు తెలియదు మీకు. అది శోభనం పెళ్లి కొడుకు అంటే అండి.
శోభన్ పెళ్ళికొడికి పాఠశాలలో చదువుకునే పిల్లోడికి ఏంటండి సంబంధం? ఏంటి సంబంధం? శోభనం పెళ్లి కొడుకులా పైన కూర్చుంటాడా? ఎందుకు పుస్తకాలు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలో నేను చెప్తానండి. మీరు అవధానులు కాబట్టి బహుశా మీ పుట్టుక నుంచి మీ కడుపు నిండా నిండి పెట్టుంటారండి. పప్పు, అన్నం, దద్దోజనం ఇవన్నీ బాగా పెట్టుంటారండి మీకు. మాలాంటి వాళ్ళకి అట్లా లేవండి. మాలాంటి పేదరికం నుంచి వచ్చిన పిల్లలకి ఇలాగ దద్దోజనాలు, పప్పు అన్నాలు, నెయ్యిలు ఇవన్నీ వేసి ఇంట్లో పెట్టే పరిస్థితి లేవు. రోడ్లోకి 4 వేళ్ళు వెళ్ళటం కూడా కష్టమండి. అమ్మా నాన్న ఏదో కూలి పని చేసుకుంటారు. వాళ్ళ మమ్మల్ని మేమేదో చదువుకోవాలి, మా జీవితాలన్నా బాగుండాలని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారండి. నిర్బంధ విద్య అని ఉంటుంది తెలుసా అండి? పిల్లలందరికీ నిర్బంధ విద్య. ఇది పిల్లల హక్కు అండి. దాని కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చింది, మన రాజ్యాంగంలోనే ఉంది. సో దాని ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు పెట్టారు. ప్రభుత్వ టీచర్లకి గవర్నమెంటే జీతం ఇచ్చి ఆ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి స్కూల్ నిర్మించి ఈ విధంగా చదువు 14 సంవత్సరాల వరకు కూడా నిర్బంధ విద్య అమలు చేయాలి అనేది రాజ్యాంగంలో ఉంది. దాన్ని అన్ని ప్రభుత్వాలు కూడా అమలు చేస్తుంటాయి. అది మీకు వెటకారంగా మీ ప్రాస కోసం, మీ ప్రవచనాల కోసం, మీరు చెప్పే సొల్లు కబుర్ల కోసం దాన్ని ఎంత నీచంగా వర్ణించారో తెలుసా? ఎందుకు పుస్తకాలు ఇవ్వాలా? నేను పోవర్టీ నుంచి, ఒక పేదరికం నుంచి వచ్చిన స్టూడెంట్ నేను గుడివాడ దగ్గరలో ఉన్న చెనేరికపాడులో 1 నుంచి 5వ తరగతి వరకు చదివాను. ఆ రోజుల్లో నాకు సరైన పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు, లేవు. ఒంటి మీద మంచి బట్టలు ఉండేవి కాదు తెలుసా అండి. స్కూల్ బ్యాగ్ కూడా సరైనది ఉండేది కాదు. కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కాదండి. అయినా కూడా మా అమ్మా నాన్న అలా కూలి పని చేసి నన్ను ఆ స్కూల్కి పంపించేవాడు. అప్పుడు చిన్నపిల్లవాడిని కూడా నాకు పెద్దగా తెలియలేదు. సరే ఏదో బాక్సులో ఎంత పెట్టించేవాళ్ళు, అక్కడ తినేవాడిని. నాకు అది పెద్దగా గుర్తులేదు. కానీ 6, 7 తరగతులు అదే గుడివాడ దగ్గరలో ఉన్న నెక్స్ట్ స్కూల్లో, అంటే మా ఊళ్ళో 7, 8, 10 వరకు ఉండదండి, 5 వరకే ఉండేది. 6, 7 చదవాలంటే బిళ్ళపాడు, అంటే పక్కనే ఉన్న గంగాధరపురం రావాలి. అక్కడికి వచ్చేవాడిని. అప్పటికి కాస్త నా ఊహ తెలిసింది. ఊహ తెలిసినప్పుడు మా అమ్మ కొన్నిసార్లు కూర వండటానికి డబ్బులు లేక, కూరలు కొనుక్కునే స్తోమత కూడా ఆ రోజు లేక, మా అమ్మ బాక్స్లో పండుమిరగాయ పచ్చడి తెలుసు కదండి. పల్లెటూళ్ళలో పేద కుటుంబాల్లో ఎక్కువగా ఉండేది పండుమిరగాయ పచ్చడి అండి. పండుమిరపకాయలు పొలంలోంచి తీసుకొచ్చి లేదా కొనుక్కొచ్చి వాటిని రోట్లో వేసి నూరి చాలా తక్కువ ఖర్చులో అయిపోతుందండి. మామిడికాయ పచ్చడి కంటే కూడా తక్కువ కాస్ట్లో అయిపోతుంది పండుమిరకాయ పచ్చడి. అది పతిళ్లలో జాడీల్లో ఉంటుందండి. ఆ రోజు కూర లేకపోతే అందులో పండుమిరకాయ పచ్చడి బాక్సులో కాస్త అంత పడేసి, దానిలో మీలాగా మాకు నెయ్యిలు ఉండవు కదండి, నెయ్యి కొనుక్కునే స్తోమతలు మాకు ఉండవండి. ఎందుకంటే మా ఇళ్లలో పాలే ఉండవు పేద కుటుంబాల్లో. అందుకని నెయ్యి ప్లేస్లో మంచి నూనె పోసేది. తెలుసు కదా, కూరలో ఉండే మంచి నూనె ఉంటుందే, పామోలిన్ ఏదో అంటారు, రేషన్ కార్డులో ఇచ్చేవాళ్ళు అప్పట్లో మాకు. ఆ మంచి నూనె ఎంత పోసి ఇచ్చేదండి, అది నెయ్యి అనుకునేవాళ్ళం మేము. మాకు నెయ్యికి, పామోలిన్ ఆయిల్కి, అంటే మంచి నూనెకి తేడా తెలియదండి. కూరలో ఉండే నూనెకి నెయ్యికి తేడా తెలియదు పేదరికం అండి మా బతుకులండి మాకు. మేము ఆ పండుమిరకాయ పచ్చళ్ళు ఆ నూనె వేస్తే అద్భుతమైన టేస్ట్ ఉండేది. అదే స్కూల్లో తినేవాళ్ళండి. అయితే బిల్లపాడు స్కూల్లో చదివేటప్పుడు తోటి పిల్లలందరూ కూరలతో తింటూ ఉంటే అందరూ లైన్లో వరండాలో కూర్చుని ఇలా భోజనం చేసేవాళ్ళు మధ్యాహ్నం. అలా చేస్తున్నప్పుడు అందరు బాక్సుల్లో కూరలు ఉండేవి. నా బాక్సులో పండుమిరకాయ పచ్చడి, మంచి నూనె ఉండేది. ఇది వాళ్ళు చూస్తే నవ్వుతారేమో, ఎందుకంటే ఆ స్కూల్లో టాపర్ని నేను, క్లాస్ లీడర్ని కూడా అనుకుంటాను బహుశా. వీళ్ళందరి ముందు నా దెబ్బతింటుందేమోనని అప్పుడే చిన్నపిల్లాడిని అయినా కూడా నేను ఆ బాక్స్ పట్టుకుని దూరంగా వెళ్ళి చెట్టు కింద కూర్చుని పచ్చడి కలుపుని గబగబ మళ్ళీ ఎవరిని వచ్చి నన్ను చూస్తారేమోనని తినేసి పంపు దగ్గరికి వెళ్ళి పంపు కొట్టుకుని నీళ్లు తాగేసి వచ్చేసేవాడిని. అదేమని అడిగితే పిల్లల దగ్గరికి వచ్చి మా అమ్మ ఈ కూర వండింది తెలుసా, ఇవాళ మా అమ్మ చికెన్ వండింది తెలుసా, మా అమ్మ ఆ కూర వండింది తెలుసా అని చెప్పుకునేవాళ్ళం అండి. ఇట్లా నాలాగా కడుపు నిండని విద్యార్థులు ఎంతోమంది ఉండాలండి. వాళ్ళందరి కోసం అండి ఈ మధ్యాహ్న భోజనం. మేము మా జీవితంలో గుడ్లు తినేది చాలా తక్కువ అండి. మా ఇళ్లలో నాటుకోళ్ళు ఉండేవి. అప్పుడప్పుడు ఎవరైనా గుడ్డు పెడితే ఆ గుడ్డు కూర మా అమ్మ వండి పెడితే అదొక పెద్ద పండగ అండి మాకు. సో అది మధ్యాహ్న భోజనంలో ఆ గుడ్డు పెడుతున్నారంటే సంతోషమే కదండి. గరికపాటి నరసింహరావు యూనిఫామ్ ఎందుకు ఇస్తున్నారని అడుగుతున్నారు. నాకు వెళ్ళటానికి సరైన బట్టలు ఉండేవి కాదు. యూనిఫాము మా అమ్మ కొనిచ్చిందండి గుడివాడ టౌన్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు. ఆ షర్ట్కి 3-4 చోట్ల బొక్కలు ఉండేవి. ఒకే షర్ట్ ఉండేది, ఒకే నిక్కర్ ఉండేది. అవి కూర్చుని ఆడుకున్నప్పుడు తిరిగిపోయి, వెనకాలు చిరిగిపోయి, బ్యాక్ అంతా కనపడుతుంటే సిగ్గేసేసి దాని మొక్కతో మా అమ్మ మిషన్ మీద కుట్టించేదండి. ఆ మొక్క అతికేసి ఇలా కనపడుతూ ఉండేవి. షర్టు ఇక్కడ ఒక చోట ఇవన్నీ పిగిలిపోయి, పిల్లలం కదా కొట్టుకునేవాళ్ళం, ఆడుకున్నప్పుడు ఎవడో పట్టుకుని షర్టు పీకుతాడు. ఆ పీకినప్పుడు ఈ షర్ట్ ఇలా చిరిగిపోతే మా అమ్మ దారంతో ఇలా కుట్టేదండి. ఆ కుట్టింది ఇవన్నీ కనపడుతూ ఉండేవి. 3-4 చోట్ల బొక్కలు, వాటికి ఇలా కుట్టినవన్నీ ఆనవాళ్ళన్నీ ఉండేవి. ఇవండి మా బతుకులు. అందువల్ల మాకు యూనిఫామ్లు ఇవ్వాలి గరికపాటి నరసింహరావు. మీ పిల్లలు బహుశా ఏ ఇంటర్నేషనల్ స్కూల్లోనో, ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనో చదువుకుంటారు. మేము అట్లా లేదు. లేదా మీరు కూడా మంచి స్కూల్లో చదువుకుంటారేమో. మాకు అట్లాంటి పరిస్థితులు లేవండి.
అలాంటి చిరిగిపోయిన యూనిఫామ్లు వేసుకుని వెళ్ళేవాళ్ళు, ఎందుకంటే మా గవర్నమెంట్ ఇచ్చేది కదా అప్పట్లో. రెండోది, మాకు స్కూళ్ళల్లో ఓసీలు, ఎస్సీ ఎస్టీలు, బీసీలు అని ఇట్లా కేటగరైజ్ చేసేవాళ్ళు. చేసి ఏం చేసేవారంటే ఎస్సీ ఎస్టీలకు, బహుశా బీసీలకు కూడా అనుకో, వాళ్ళకి స్కూల్లో పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, గవర్నమెంటే పుస్తకాలు ఇచ్చేది, యూనిఫామ్ ఇచ్చేది. మేము ఓసీలు అన్న ఉద్దేశంతో ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఓసీలకి బాగా డబ్బు ఉన్న వాళ్ళు అన్న ఉద్దేశంతో అనుకున్నాను, బహుశా వాకు మాత్రం ఇచ్చేవాళ్ళు కాదు. నేను బిల్లపాడులో చదివేటప్పుడు నాకు ఎందుకు పుస్తకాలు ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు నాకు అర్థమయ్యేది కదా. అందరినీ లైన్లో నుంచోబెట్టి బుక్స్ ఇస్తుంటే నా వంతు వరకు వచ్చేటప్పటికి ఆ టీచర్ పక్కకి నెట్టేసేవాడు, నీకు ఇవ్వరా పుస్తకాలు, పో పక్కకెళ్ళని. అందరి చేతులు కొత్త టెక్స్ట్ బుక్స్ ఉండేవి, నా ఒక్కరి చేతుల్లోనే బుక్స్ ఉండేవి కాదు. ఇదేంటి సార్ ఇదేమని ఏమంటే నువ్వు ఓసీ అనేవాడు. నాకు ఓసీ అంటే బీసీ అంటే ఏమీ తెలియదు. నాకు 6వ తరగతికి నాకు ఓసీలు బీసీలు అంటే ఏంటో తెలియదు. ఎందుకు నన్ను పక్కకి నెట్టేస్తున్నారో నాకు అర్థమయ్యేది కాదు. యూనిఫామ్ ఇచ్చేవాళ్ళు, అది కూడా నాకు ఇచ్చేవాళ్ళు కాదు. అప్పుడు నాకు పుస్తకాలు లేక, మా అమ్మవాళ్ళు ఆ పుస్తకాలు కొనే స్తోమత లేక, నేను ఎవరైతే వీళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ఫ్రీగా పుస్తకాలు పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి, ఇప్పుడు వాళ్ళు 7వ తరగతి అయితే నేను 6వ తరగతి అయితే ఆల్రెడీ వాళ్ళు చదివేసిన 6వ తరగతి పుస్తకాలని బతిమిలాడి తెచ్చుకునేవాళ్ళు. లేదంటే మా అమ్మ వచ్చి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాలని సెకండ్ హ్యాండ్ కింద వాటిని కొనేవాళ్ళం, తక్కువ రేట్లో వచ్చేయండి. ఎందువల్ల మాకు పుస్తకాలు ఇవ్వాలండి పేద కుటుంబాలందరికీ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో అదంతా తీసేసినట్టుంది, అందరికీ సమానంగానే పుస్తకాలు యూనిఫామ్లు అన్నీ ఇస్తున్నట్టున్నారండి. అర్థమైందా? యూనిఫామ్ ఎందుకు ఇవ్వాలో, పుస్తకాలు ఎందుకు ఇవ్వాలో, మధ్యాహ్న భోజనం ఎందుకు పెట్టాలో మీకు ఇప్పటికైనా అర్థమైందండి. అందుకని మేము అంత కటిక దరిద్రంలో, పేదరికంలోంచి చదువుకుని గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళం కాబట్టి ఇవాళ మా పిల్లలకి ఆ పరిస్థితి ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే మేము మా పిల్లల్ని కష్టపడైనా సరే మంచి మంచి స్కూల్లో చదివించడానికి ట్రై చేస్తున్నామండి. మా పరిస్థితి రాకూడదని, ఏది పండుమిరగా పచ్చడి వేసుకుని మంచి నూనె గెలుపుకుని పక్కకి వెళ్ళి సిగ్గుపడుతూ తినే పరిస్థితులు రాకూడదని మా పిల్లల్ని మంచి స్కూల్లో చదివించడానికి ప్రయత్నం చేస్తాం. మీకేం తెలుసు సార్, కడుపు నిండిన వాళ్ళు పేద పిల్లల గురించి ఎంత దారుణంగా మాట్లాడతారా? ఇంకేం మాట్లాడారండి మీరు, ఏమన్నారు మీరు ఒకసారి చూడండి. పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? ధార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. మేము ఖచ్చితంగా చదువు చెప్పిస్తాం, నీ జీవితానికి బాధ్యత వహిస్తాం. నీకు నమ్మకం ఉంటే రా, లేకపోతే వెళ్ళిపో. ఈ మాట అనే దమ్ము లేదు ఎవరికి. ఎందుకంటే అందరికీ మళ్లీ ఎన్నికలు రావాలి, మళ్లీ మనవ రావాలి, మళ్లీ మనవ రావాలనే దరిద్రం వదిలిపోతే ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ నువ్వే ఎందుకు రావాలి? ఇంకొకడు వస్తాడు, నీకు అనవసరం. నువ్వు కొనుక్కో, నీ యూనిఫామ్ నువ్వు కొనుక్కో, నీ భోజనం నువ్వు తెచ్చుకో, లేదా మానేయి అంట. మానేయని చెప్పడానికి నువ్వెవడు అండి? నీకేం రైట్ ఉందో నాకు అర్థం కాదు మానేయని చెప్పడానికి. పేద పిల్లల కడుపు మంట అనుభవించిన నాలాంటి వాడికి తెలుసండి. ఈ వీడియో చూస్తున్న పేదరికంతో అల్లాడిపోతున్న ఎంతో మందికి తెలుసండి ఆ కడుపు మంట ఏంటో. నీకేం తెలుసు? నువ్వెవడో చెప్పడానికి నాకు అర్థం కాదు. నీకేం రైట్ ఉందని అడుగుతున్నా. వింటున్నారు కదా అని చెప్పి నువ్వు ఏది సొల్లు చెప్తే అది వింటున్నారు కదా అని చెప్పి ఏది పెడితే అదికి వస్తావా పిల్లల గురించి? నువ్వెవరు వద్దంటానికి నాకు అర్థం కాదు. ఎవరు సొమ్మిస్తున్నారు గవర్నమెంట్లు? ఎవరు సొమ్మిస్తున్నారండి? మా అందరి సొమ్మే. ప్రభుత్వం అంటే వాళ్ళ జేబుల్లోంచి తీసుకొచ్చి ఇవ్వరండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే ప్రభుత్వ పాఠశాలలో టీచర్లకి మా డబ్బులతో కడతారు జీతాలు, ప్రభుత్వ బిల్డింగులు మా సొమ్ముతో కడతారు. పిల్లలు మధ్యాహ్న భోజనం పెడుతున్నారంటే మేము కట్టే ట్యాక్సులతో, వీటితోనే, సమాజం నుంచి వచ్చిన డబ్బుతోనే పిల్లలకి ట్యాక్సులు పెడుతున్నారు. జేబులోంచి డబ్బులు తీసుకొచ్చి మా పిల్లలకి మధ్యాహ్న భోజనం పెడుతున్నారా? గుడ్డు పెడుతున్నారు. మీరు చెప్తున్న గాడిద గుడ్డు పెడుతున్నారా? మధ్యాహ్న భోజనం మధ్యాహ్నం అవ్వలేదండి. మధ్యాహ్న భోజనం ఎంతో మంది పిల్లల కడుపు నింపుతోంది. ప్రభుత్వం ఇచ్చే యూనిఫాములు వృధా ఏం కావట్లేదండి. ఎంతో మంది పిల్లలకి చదువు చెప్తారు. ఎంతో మంది స్కూళ్ళకి ఈరోజు పరిగెత్తుకొస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్ ఈరోజు ఎంతో మంది శరీరాన్ని కప్పుతోందండి. నాలాగా నరకం అనిపించిన చిరిగిపోయి నా షర్ట్లు వేసుకొచ్చే పిల్లలందరూ ఈరోజు మంచి యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వస్తున్నారండి దర్జాగా. వాళ్ళ తల్లిదండ్రులు మురిసిపోతూ ఉన్నారండి. మాలాగా మా పిల్లల జీవితాలు కాకూడదని వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్లకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తూ ఉన్నారండి తల్లిదండ్రులు. ఏం తెలుసని మీకు కోస్తారు గరికపాటి నరసింహరావు? ఇప్పటికైనా కాస్త బుర్రతో ఆలోచించండి. లేదా నా ఉద్దేశం ప్రకారం మీరు రిటైర్డ్ అయిపోండి. నేనేమంటానంటే రిటైర్డ్ అయిపోండి, దరిద్రం వదిలిపోతుంది. ఇంకెక్కడ ఈ మైక్ కనపడింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అలా చెప్పకండి. అయ్యా, శోభనం పెళ్ళికొడుకు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తానయ్యా. కడుపు నిండిన మాటలు ఎలా ఉంటాయి అంటే, మీరండి అయ్యా చక్కగా ఏసీలో కూర్చుంటారు,
అటుపక్క ఒక ఏసీ ఇటుపక్క ఒక ఏసీ పెడతారు, మధ్యలో ఒక సోఫా వేస్తారండి అయ్యా. మీరు 2 కాళ్ళు ఇట్లా వెడం చేసి రిలాక్స్డ్గా కూర్చుని మీ ఎదురుగా ఒక మైక్ పెడితే ఆ మైక్లో నోట్లోంచి తుంపర్లు తుంపుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చూడండి, ఏమాత్రం ఖర్చు లేకుండా. ఏ నోట్లో లాలాజలం మాత్రమే ఖర్చు అవుతుంది. రిలాక్స్డ్గా చక్కగా చెప్తారే, అది శోభనం పెళ్లి కొడుకు ఎంజాయ్మెంట్ అంటే అదండి అయ్యా. అర్థమైందా? పిల్లల్ని ఎప్పుడు శోభనం పెళ్లి కొడుకులతో పోల్చకండి. గుడ్డుని పిల్లలకి పెట్టి గుడ్డుని గాడిద గుడ్డు అని ఎప్పుడు అనకండి. అలాగే 2 ప్రభుత్వాలకి మీరు సజెస్ట్ చేస్తున్నారట. ఇది పద్మశ్రీ సహస్రావధాని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు 2 రాష్ట్రాల ప్రభుత్వాలకి సజెస్ట్ చేస్తున్నారంట. ఏంటంటే పిల్లలకు అసలు ఏమీ పెట్టొద్దు, మీరు చదువు అందించడం మాత్రమే మీ లక్ష్యం, కాబట్టి అన్నీ ఆపేసేయండి అని సజెస్ట్ చేస్తారంటే. అసలు ఇంకా నాకు బూతులు వస్తున్నాయి కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈయన చెప్తున్న ఆ మధ్యాహ్నం భోజనం తినాల్సిన అవసరం ఉన్న కుటుంబాల నుంచి వచ్చినోడిని నేను. కాకపోతే ఆ రోజుల్లో మాకు మధ్యాహ్న భోజనం లేదు. ఈ రోజు పెడుతున్నందుకు సంతోషం. ఎంతెంతో వేస్ట్గా బోల్డ్ అని నిధులు తగలేస్తా ఉన్నారండి. వాటితో పోలిస్తే పిల్లలకి భోజనాలకు పెట్టే ఖర్చు ఆఫ్టర్ ఆల్ నేను అంటూ ఉన్నాను. ఇంకా పెట్టాలి, ఇంకా క్వాలిటీ పెంచాలి ఫుడ్. ఇంకా చాలా చోట్ల కంప్లైంట్ బాగాలేదని వస్తుంది, పిల్లలు మధ్యాహ్నం భోజనం తీసి పడేస్తున్నారు. అలా కాదు, అలా కాకుండా ఇంకా క్వాలిటీ పెంచండి, ఇంకా క్వాలిటీ ఫుడ్ పెట్టండి, ఇంకా మంచి ఫుడ్ పెట్టండి. ఎంతైనా దానికోసం ఖర్చు చేయండి. కావాలంటే మిగిలిన పథకాలు ఆపేసేయండి, ఇది ఓట్ల రాజకీయం కాదు. మధ్యాహ్న భోజనం పెట్టడం అనేది గరికపాటి నరసింహారావు ఓట్ల రాజకీయం కాదండి. ఏ ప్రభుత్వం ఉన్నా పెడుతుందండి. ఇంకా వీలైతే ఆయా ప్రభుత్వాల ఎడ్యుకేషన్ మినిస్టర్లు, ముఖ్యమంత్రులు ఆలోచించి పిల్లలకి ఇంకా మంచి పౌష్టికాహారం ఎలా పెట్టచ్చు అనేది ఆలోచించండి. మన ఇంట్లో మన పిల్లలు ఏ ఫుడ్ అయితే తింటున్నారో ఆ ఫుడ్ని పేద పిల్లలకి పెట్టాలి అని ఆలోచించండి. మీరు తినే ముందు మనం తింటున్న అన్నమే, మనం తింటున్న కూరే పిల్లలు తింటున్నారా అనేది ఒకసారి ఆలోచించి క్వాలిటీ పెంచమని నేను సజెస్ట్. ఈ గరికపాటి నరసింహారావు లాంటి చాదస్తంతో నిండిన ఈ మూర్ఖుల మాటలు మీరు వినొద్దని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను.